దేవుడు మానవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథం 84:11 చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. కీర్తన 84:11 ఒక్కసారి 84:11 ఎస్. ఏ మేలు చెయ్యక మానడు. మొదటిది, దేవుడు ఏం చేయక మానడంట? మేలు చేయకుండా మానడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ విషయంలో మేలు చేయకుండా మానేయడు అని చెప్పండి. ఇప్పుడు పక్కన అవుతాం. మానేస్తాడు ఆయన. ఆయన మానవుడు ఏంటో తెలుసా? మేలు చేయకుండా మానడు. ఖచ్చితంగా దేవుడు మేలే చేస్తాడు. మనం చాలా మానేసాము, ఆయన కూడా మానడం. ఏం మానడు తెలుసా? మేలు చేయకుండా మానడం. We stop many things. We cut many things. మనం చాలా మందితో సహవాసాన్ని కట్ చేస్తాం, చాలా మందిని ఆపేస్తాం, చాలా విషయాలు మన జీవితంలో మానేస్తాం. కానీ దేవుడు కూడా మాననివి చాలా ఉన్నాయి. ఆయన మాననిది మేలు చేయడం మానడు. ఎవరికి ఆయన మేలు చేస్తారో ఉందని తెలుసండి బైబిల్లో. అదే చాలా అంతకుముందు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా మానడు. దేవుని పిల్లలారా, దేవుడు నిత్యుడు, సత్యవంతుడు, మహాదేవుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. అట్లాగనే మరి ధర్మాత్ముడైన మహాదేవుడైన ఈయన తన పిల్లలు, తన భక్తులైనటువంటి వారికి ఎప్పుడు కూడా ఆయన మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. ఎవరికి చేస్తాడు అనుకో తెలుసా? ఆయన మేలు మానకుండా మేలు ఎవరు చేస్తాడంట? యథార్థవంతులకు. మరి యథార్థవంతులు భూమి మీద ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. చాలా మంది అనుకుంటున్నారు అందరు నాలాంటి వాళ్ళు, అందరు నాలాంటిదే, అందరు కూడా నాలాంటి వాళ్ళే అని అనుకుంటున్నారు లోకమంతా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది 100% తప్పు. దేవుని బిడ్డలారా, దేవుని యందు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళకు మేలు చేస్తూ కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మానడు, మేలు చేయక మానడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఎవరు అని చూస్తే బైబిల్ గ్రంథంలో మనకి అబ్రహాం కనిపిస్తాడు, దావీదు కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా, యథార్థం అనేటటువంటిది నాట్ ఓన్లీ వర్డ్స్, మాటల్లో యథార్థత కాదు, యాక్షన్ లో కూడా యథార్థత ఉండాలి, క్రియల్లో కూడా యథార్థత ఉండాలి. నీకు తెలుసా, నేను ఒకరిని చూడను, ఒకరిని పట్టించుకోను, ఒకరిని మాట అన్నో నేను అనిపించుకోను అని మాట్లాడటం కాదు, జీవితం కూడా అట్లా ఉండాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన నీకుంటే దేవుడు నీకు మానక మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానకుండా ఆయన మేలు చేస్తాడు యథార్థవంతులకు. యథార్థతను ఇంగ్లీష్ లో సిన్సియరిటీ అంటారు, లేదా హానెస్ట్ అంటారు. మనం చాలా యథార్థం ఉండాలి. చాలా మంది భక్తుల్లో ఒక విషయాన్ని మనం ఎత్తి చూపించవచ్చు. అదేంటంటే, మనుషుల దగ్గర యథార్థం ఉంటారు కానీ దేవుడి దగ్గర యథార్థం ఉండరు. అందుకని మేలు జరగట్లా. మనుషుల సహాయము వ్యర్థము. మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి నువ్వు నమ్మకం లేని మనుషుల దగ్గర యథార్థంగా ఉంటున్నావు, నమ్మకం లేనటువంటి వారి దగ్గర యథార్థంగా ఉంటున్నావు. కానీ నమ్మదగినటువంటి దేవుని దగ్గర యథార్థంగా ఉంటే నీకు ఆయన ఎందుకు మేలు చేయడు? ఎందుకు మేలు చేయక మానడు? ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. మొదటిది, ఆయన మేలు చేయక మానడు. 94వ కీర్తన ఇంకో మాట చూద్దాం. ఆయన మానేది ఏంటి? మేలు చేయడం మానడు. 94. అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పివాడు దండింపకుండా మానేస్తాడా అంటే దేవుడు ఒక టీచర్ లాగా ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఒక యజమానుల్లాగా ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఒక బోధకుడిలాగా ఇక్కడ చూడండి. ఆయన యజమానుడిగా ఉండి, బోధకుడుగా ఉండి, టీచర్గా ఉండి, క్రమశిక్షణ నేర్పే విధానములో ఆయన ఏం చేస్తాడంట? దండింపకుండా
మానడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ప్రేమామయుడే, 100% నిజమే. దేవుడు కరుణామయుడే, 100% నిజమే. కానీ ఆయన తన పిల్లలైనటువంటి వారిని క్రమశిక్షణ పెట్టే రీతిలో ఒక్కొక్కసారి ఆయన దండించకాకుండా మానడు. కాబట్టి ఎవరికైనా దెబ్బ పడింది అని అంటే, ఒక తండ్రి ఒక బిడ్డను కొట్టాడు అని అంటే అది వాడికి మేలవుద్దా కీడవుద్దా చెప్పండి? ఇప్పుడు మేలే అవుద్ది, ఖచ్చితంగా మేలే అవుద్ది. ఎందుకంటే క్రమశిక్షణ పెట్టాలని తండ్రి ఏ కుమారుణ్ణైతే దండిస్తాడో అది ప్రేమలోను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ గివ్స్ అస్ పనిష్మెంట్స్, గాడ్ గివ్స్ పనిష్మెంట్. ఖచ్చితంగా దండింపక మానడు. వాళ్ళని దండిస్తున్నాడు, వాళ్ళకేంటి అన్ని బాధలు వస్తున్నాయి, ఎవరికి తెలుసు? ఒకవేళ దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడేమో. అన్ని బాధలు వాళ్ళకే, అన్ని బాధలు వీళ్ళకే. ఎప్పుడు దేవుడు ఏదో ఒకటి చేస్తాడేంటి? వాళ్ళు కూడా ఎన్ని బాధలు నా ప్రార్థనకు వస్తానే ఉంటారు, పనిష్మెంట్లు తీసుకొని దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు. చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు చావక బ్రతుకుతాడు అనుంది, నీతిమంతుడు అవుతాడనుంది, జ్ఞానం కలిగిన కుమారుడు అవుతాడు అనుంది. కానీ ఏ తండ్రి అయితే తన కుమారులను తన పిల్లలను శిక్షించడో వాళ్ళను చంపిన వాడు అవుతాడంట ఈ తండ్రి. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అవుతాడు అనుంది బైబిల్లో. సో ఆయన మన పరమ తండ్రి. మన బుర్రకి జ్ఞానం నేర్పే సమయంలో ఒక్కొక్కసారి ఆయన మనల్ని దండింపక మానడు. బైబిల్లో ఎవరైనా దేవుడు దండించాడా? దండించలేదా? వాక్యం చదువుతూ ఉండగా దేవుని యొక్క మాటలతో నా హృదయం సంతోషించి నా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ మధ్యలో నేను వాక్యం ఆపేసి చాలా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. దావీదు అనే ఒక ఆయన ఇప్పటి వరకు నేను చదివిన అందరిలోకెల్లా దేవునికి బాగా ప్రియమైన వాడిగా కనిపించాడు. దావీదు అనే భక్తుడు, రాజు, అంతకుముందు గొర్రెలు కాసేవాడు, అందరిలో ఏడవవాడు, కడసారపోడు. రాజు అయ్యాడు. ఒక అమ్మాయితో, బత్షెబా అనే అమ్మాయితో పాపం కూడా చేశాడు. దేవుడు శిక్షించడేమనుకున్నాం? ఎంతగా దేవుడు ప్రేమించిన తన భక్తులను ఆయన శిక్షించక మానాడు. బత్షెబాతో దావీదు వెళ్ళిన తర్వాత, ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత, వాళ్ళ ఆయన్ని చంపించేశాక బత్షెబా ప్రెగ్నెంట్ అయింది. బత్షెబా గర్భవతి అయింది. ఆ మొదటి బిడ్డ నా బిడ్డే అని దావీదుకు తెలిసింది. ఆ అమ్మాయిలో కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డే అని దావీదుకు అర్థమయ్యి చక్కగా జాగ్రత్తగా, వాళ్ళ ఆయన చనిపోయాడు కదా, ఇంటికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఆమెను చూసుకుంటున్నాడు. పళ్ళు, పళ్ళరసాలు, స్వీట్స్ అవి ఇవి కోరిందల్లా తీసుకొచ్చి బత్షెబాకి ఇస్తున్నాడు. ఎందుకంటే వాడు నా బిడ్డ అని ఈ దావీదు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు బత్షెబాని. కానీ పిల్లాడు పుట్టిన తర్వాత ఏడవలేదు. పిల్లాడు పుట్టాడు, వాడు ఏడవలేదు, వాడు పాలు తాగట్లా, వాడు అంత యాక్టివ్గా లేడు. వెంటనే దావీదు ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళి, దేవాలయంలోనికి వెళ్ళి ఉపవాసం ఉన్నాడు. అయ్యా ఇప్పటికే 2 రోజులు అయింది, రండి టిఫిన్ చేద్దురు అని అంటే వెళ్ళట్లేదు. అయ్యా 5 రోజులు అయింది, రండి భోజనం చేద్దురు అని సేవకులు వచ్చి పళ్ళాలతో భోజనం తీసుకొచ్చిన దావీదు వెళ్ళట్లా. మనోవిచారము కలిగిన వాడై ఎంతో బాధపడుతున్నాడట. ఉంది దేవుని బిడ్డలారా. ప్రార్థన చేశాడు, 7 days చేశాడు. కానీ పిల్లోడు 7 రోజుల తర్వాత చచ్చిపోయాడు. గబగబా స్నానం చేసి సెంటు కొట్టుకొని, అంటే అత్తరు పూసుకొని, పరిమళ తైలంతో ఆయన మీద పోసుకొని శుభ్రంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నం వడ్డించమన్నాడంట. వీళ్ళకి అర్థం అవ్వలా సేవకులకి. అయ్యా పిల్లోడు చచ్చిపోయినప్పుడేమో ఉపవాసాలు ఉన్నావు, బతుకున్నప్పుడేమో ఉపవాసాలు ఉన్నావు, ఆడు చనిపోగానే వచ్చేసి భోజనం తింటున్నావేంటి? సేవకులకు అర్థం అవ్వలా. అప్పుడు దావీదు అన్నాడు, యెహోవా వానిని బ్రతికించునేమో అనుకొని ఇప్పుడు వరకు భోజనము మాని తిని, కానీ ఇప్పుడు వాడు చచ్చాడు, ఇంక నేను ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటి అని వాడితో చెప్తున్నాడు. దావీదు దేవునికి బాగా హృదయానుసారుడు, అవునా కాదా? దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు, అవునా కాదా? దావీదుకి ఎందుకు ఈ పనిష్మెంట్ పడింది? పుట్టిన పిల్లోడు చచ్చిపోవడం ఏంటండి? ఎందుకు ఈ పనిష్మెంట్? ఇంత ప్రార్థనా పరుడికి ఈ పనిష్మెంట్ ఏంటి? ఈ పనిష్మెంట్ ఇవ్వకపోతే మళ్ళా వేడేవారి భార్యను కూడా
తెచ్చుకుంటాడు. మళ్ళా వేరే వారి స్త్రీని కూడా, మళ్ళా వేరే వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి తన భార్యగా చేసుకుంటా వాళ్ళందరం చంపుకుంటా. దేవుడి పనిష్మెంట్ ఇచ్చి లైన్లో పెట్టాడు. ఆ ప్రార్థన మనం 51వ కీర్తనలో ఉన్న ప్రార్థన గనక మనం చూస్తే ఎంత బోరుమని ఏడ్చాడో దావీదు. దేవుడు మనలకు, దేవుని పిల్లలారా, ఆయన బెత్తం మన మీద వాడుతున్నప్పుడు అది నాకు మంచిదే, అది నాకు మంచిదే అని ఏ భక్తుడు, ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవ బిడ్డ అనుకుంటారో వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బుద్ధిహీనులకు అనగా ఆయన అన్యజనులను శిక్షిస్తాడు, మనుషులకు తెలివి నేర్పుతాడు. తెలివి నేర్పుతున్నాడు కాబట్టి దండిస్తూ ఉంటాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి అసలు ఒక్కసారి కూడా కొట్టకుండా, ఒక్కసారి కూడా తిట్టకుండా ఉండండి. వాడు మీ మీద కర్ర ఎత్తుకొని రాలి భూమి తీసుకొని మంచిగా వ్యవసాయం చేస్తున్నాడు. అన్నయ్య మీద ఆధారపడకుండా, నాన్న మీద ఆధారపడకుండా వాడు గొప్పోడు అయ్యాడు అని మా నాన్న చెప్తున్నాడు మొన్న నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి ఎందుకు శిక్ష వేస్తాడు చెప్పండి? బాగుపడాలన్నా, చావాలన్నా? బాగుపడాలని, పాడవ్వాలని కాదండి. దేవుడు శిక్షించక మానడు, దండించక మానడు. లేదండి దండిస్తే నేను రాను, దేవుడు నాకు శిక్ష ఇస్తే నేను రాను, ఇదేంటి ఇట్లాగో చేస్తే ఎట్లాగా, నేను తప్పు చేసినా నన్ను ఏమనకూడదు, నేను ఎట్లా తిరిగినా నన్ను ఏమనకూడదు, నేనేం చేసినా నన్ను ఏమకూడదు అంటే దేవుని సన్నిధిలో ఉండలేరు. ఆ కొడుకు తండ్రి దగ్గర ఉండలేడు. కాబట్టి ఆయన ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని దండిస్తాడు. దండింపక మానడు. మొదటిది ఏంటండి? మానంద ఆయన మేలు చేయక మానడు. ఎవరికి? యథార్థవంతులకు మేలు చేయక మానడు. రెండవది దండింపక మానడు. ఎవరిని? ఎవరికైతే తెలివి నేర్పుతాడో వాళ్ళకి, ఎవరికైతే తెలివి నేర్పిస్తున్నాడో ఆయన వాళ్ళని దండింపక మానడు. మూడవ మాట మనం చూద్దాం. కీర్తన 77:9. కీర్తన 77:9. దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెనకాల ఉన్నవాళ్ళు చెప్పాలి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఏంటంటండి? చదవండి, 2 ముక్కలు ఉన్నాయి కదా దానిలో. కటాక్షించడం మానేశాడా? రెండవది కోపించి ఆయన వాత్సల్యత చూపకుండునా. కోపపడతాడు, మళ్ళీ వాత్సల్యత చూపడా ఆయన అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? లేదా దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటిది కోపగిస్తాడు అనని, రెండవది వాత్సల్యత చూపిస్తాడు అనని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శిక్షించి కోపగించి వాత్సల్యత చూపిస్తాడు. మీ నోటితో వాత్సల్యము అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇది ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గర దొరుకుతుందిలేండి. వాత్సల్యము అని అంటే ఏంటి? వాత్సల్య సంపూర్ణుడా విడువని నా దేవుడా. దేవునికి స్తోత్రం కలుగు. వాత్సల్యము అనేది తండ్రి దగ్గర నుంచి పిల్లలకి వెళ్ళేది వాత్సల్యం. వాత్సల్యం అనేది తండ్రి దగ్గర నుంచి బిడ్డల మీదకి వెళ్తుంది. అది తల్లి దగ్గర ఉండదు, తండ్రి దగ్గరే ఉంటుంది. అది తండ్రి చూపించే ప్రేమకు మరో పేరు వాత్సల్యము. ఆయన కోపించి వాత్సల్యము కటాక్షింపకుండునా. ప్రభువు నిత్యము విడనాడునా. ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా. అదేనండి 9లో దేవుడు కటాక్షింప మానేశాడా? లేదు. ఆయన కోపించి వాత్సల్యం చూపకుండా ఉంటాడా? కొట్టి ఇక నువ్వు ఏడుస్తూనే ఉండు, బాధపడుతూనే ఉండు అంటాడా? లేదు లేదు. ఆయన వాత్సల్యత చూపిస్తాడు. వాత్సల్యము చూపకుండా ఉండడు, అది మానడు ఆయన. మనం బాధల్లో, సమస్యల్లో, చిక్కుల్లో ఇరుక్కుపోయినప్పుడు ఇంకా దేవుడా నువ్వే శరణము, దేవుడా నీవే నాకు దిక్కు అని అన్నప్పుడు వెంటనే ఆయన మన మీద తన వాత్సల్యము చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రే పంపించేశాడా? ఇతనే వెళ్ళిపోతానన్నాడా? కొంచెం చెప్పండి సమాధానం ఏంటండి?
తండ్రి పంపించేశాడా? ఎల్రా నీ మొత్తం ఈ చేత నీకు వెళ్ళిపోమన్నాడా? లేదు, కుమారుడే అడిగాడు. చిన్న కుమారుడు, నాన్న తండ్రి నాకు వచ్చేటటువంటి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేసేయి, నేను దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసుకొని డెవలప్ అవుతా అని అన్నాడు. తండ్రి మారు మాట్లాడకుండా తనకు రావలసినటువంటి ఆస్తిని అంతటిని చిన్న కుమారునికి ఇచ్చేశాడు. అతను దాన్నంతటిని చేత్తో పట్టుకొని పొరుగు దేశం వెళ్ళి అక్కడ వేశ్యలతో తన డబ్బుని పాడు చేసి చెడు స్నేహితులతో గడిపి ఇష్టానుసారంగా ఉండి మొత్తం పోగొట్టుకొని యాకాకైపోయి ఏమి లేనోడైపోయి స్నేహితులందరూ దూరం అయిపోయి గడ్డం తల పెంచేసుకొని కళ్ళు లోపలికి పోయి మురికి బట్టలుగా ఉన్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, పందుల పొట్టు తినేటప్పుడు అయ్యో నా తండ్రి దగ్గర అనేక మందికి 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఆయన దగ్గర ఉండే పని వాళ్ళకి నాకేంటి కనీసం ఈ పొట్టు కూడా నాకు దొరకట్లేదు అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను అక్కడి నుంచి బయలుదేరి, మనకు తెలిసి ఇదంతా, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన పనివారుల్లో ఒక పనోడుగానైనా నన్ను పెట్టుకోయ్యని నేను నన్ను అడుగుతాను, నన్ను ఆయన మరి క్షమిస్తాడు అని అనుకొని వెళ్తా ఉన్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే, వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కుమారుడు ఎప్పుడు వస్తాడా అని రోజు టిఫిన్ చేయడం, వాకిట్లోకి వచ్చి నుంచొని రోడ్డు అమ్మడ చూడడం, భోజనం చేయడం, వాకిట్లోకి వచ్చి రోడ్డు అమ్మడ చూడడం, మళ్ళా నైట్ భోజనం చేయడం, నిద్ర వచ్చేంతవరకు రోడ్డు అమ్మడ చూడడం. కుమారుడు అంత దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని మీద పడి అతనిని ముద్దు పెట్టుకొనెను. చప్పట్లు కొట్టండి. ఇది వాత్సల్యత. కుమారుడు పాడయ్యాడు, ఎంతవరకు పాడవాలో అంతవరకు పాడైపోయాడు కుమారుడు. ఎంత నష్టపోవాలో కుమారుడు అంతగా నష్టపోయాడు. ఎంత చిక్కిపోవాలో అంత చిక్కిపోయాడు. ఏం పోగొట్టుకోవాలో అన్నీ పోగొట్టేసుకున్నాడు. ఏం లెసన్ నేర్చుకోవాలో ఆ లెసన్ నేర్చుకున్నాడు ఈ కుమారుడు. ఆ కుమారుని కోసము తండ్రి తన వాత్సల్యముతో చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. కనబడగానే వీడు మావాడేనా, వీడెవడు, దగ్గరికి రాని, వాడే వస్తాడు, నా కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాక వాడిని నేను క్షమిస్తాననలేదు ఈ తండ్రి. ఆయన కుమారుని కోసం వాత్సల్య సంపూర్ణుడుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాత్సల్యము చూపక మానునా, లేకపోతే ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అనే మాట. ఆయన వాత్సల్యత చూపిస్తాడు. గాడ్ నెవర్ స్టాప్ టు లవ్ అస్. దేవుడు మన మీద ప్రేమ చూపించడము మానడు. కోపగిస్తాడు ఆయన. మనం బాధపడుతూ ఉంటే మళ్ళా వాత్సల్యత చూపిస్తాడు. మళ్ళా ఒకసారి మనం దావీదు దగ్గరికి వెళ్తే గనక, దావీదు నాతాను అనేటటువంటి ప్రవక్తతో పొద్దున్నే పిలిచి, నాతానా, నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నేను ఒక మంచి అంతఃపురములలో ఏసీ గదుల్లో నేను నివసిస్తూ ఉండంగా దేవుని మందసము డారాలో ఉంది. దేవుని మందసము డారాలో గుడ్డల చాటునుందయ్యా. ఇవి కబుతున్నారు ఆ మందసాన్ని, ఏదో నీడకేస్తున్నారు. నేను ఎంత మంచి ఇంట్లో ఉంటున్నాను కదా, మరి దేవునికి నేను ఏదైనా కట్టదలుచుకున్నాను, మందిరం ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాను అని నాతాను అనే ప్రవక్తతో దావీదు చెప్పాడు. వెంటనే దావీదు దగ్గరికి మళ్ళా నాతాను ఒక వార్త పట్టుకొచ్చాడు. దేవుడు చెప్పింది ఏమనో తెలుసా? నీ వంశములో నీ సంతానములో ఎప్పుడు కూడా ఒక అతన్ని నేను రాజుగా చేస్తూనే ఉంటా, నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వాత్సల్యం. ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉంటాడు. వెంటనే మందిరంలోకి వెళ్ళి బాసిపెట్లు వేసుకున్నాడో సాగిలు పడ్డాడో మనకు తెలియదు, కానీ దావీదు దేవుని దగ్గర ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎవరిని? నేను గొర్రెల దొడ్లో ఉన్నవాడిని, నేను ఎవరిని? పాపం చేసిన వాడిని, నేను ఎవరిని? అందరికంటే చిన్నోడిని, నేను ఎవరిని? దుమ్ములో ధూళిలో తిరిగిన వాడిని. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా. ఈ మాటలన్నీ రాశాడు. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడా నీవే,
హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించిన. ఇది వాత్సల్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే ఆయనకి అసలు యోగ్యత లేదు. ఆయనకి మా పొరుగోడి భార్యని అతను భర్తను చంపే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఉంచుకొనే, ఏంటి చాలా ఘోరం అయింది కాదు ఇది అనే. లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ గొర్రెల దొడ్లో ఊడ్చుకుంటూ ఆ పని చేసుకుంటా ఉన్నవాడయ్యా ఇతను. ఏ విధంగా చూసినా కానీ కనీసం కత్తి తిప్పటం రాదు. ఏ విధంగా చూసినా కనీసం సౌలు బట్టలు అతనికి ఇస్తే ఆ కవచము ఆ డాలు ఇస్తాయి మొయ్యలేకపోతున్నాను అంటున్నాడు. ఆయనకి ప్రార్థన చేయడం తప్ప, పాటలు పాడడం తప్ప ఏమి రాదయ్యే. నేను ఇంత ఘోర పాపి, నేను రాజు అయిన తర్వాత నీకు వెన్నుపోటు పొడిసి, రాజు అయిన తర్వాత నీకు వెదురు తిరిగి, రాజు అయిన తర్వాత నీకు వీపు చూపించి, రాజు అయిన తర్వాత నీకు అన్యాయం చేసిన నా మీద ఇంత వాత్సల్యం ఏంటయ్యా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు కోపిస్తాడు, వాత్సల్యం కూడా చూపిస్తాడు. వాత్సల్యం చూపకుండా మానడు. మొదటిది ఏంటండి? మొదటిదేంటి? మేలు చేయక మానడు. రెండోది దండింపక మానడు. మీకు ఇష్టమైన దేవుడు నన్ను దండిస్తే బాగుండు అన్నవాడు మీ కుడి చేసి చూపించండి. మీకు అర్థమవుతుంది దేవుని సంగమా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఆయన దండింపక మానడు. మూడవది వాత్సల్యత చూపక మానడు. 4 మరొక వండర్ఫుల్ మాట, సంఖ్యాకాండం 23:19. సంఖ్యాకాండం 23:19 అండి. నంబర్స్ 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. చాలండి. మాట ఇచ్చాడంటే చేయకుండా మానడు. చెప్పండి మీ నోటితో. 4వది ఏంటండి? దేవుడు మాట ఇచ్చాడంటే చేయకుండా మానడు. ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా? బిలాము అనే ఒక ప్రవక్త, బాలాకు అనే ఒక ప్రవక్త, రాజు. బాలాకు అనేటటువంటి రాజు బిలాము అనేటటువంటి ఒక ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ఈ చీమల దండులాగా ఉన్నారు, గొప్ప సమూహము మిడతల దండు వలె ఉన్న ఈ ఇశ్రాయేలీల్ని నువ్వు శపించు, వీళ్ళతో నేను యుద్ధం చేసి గెలవాలంటే నా వల్ల కాదయ్యా, ఏంటి ఇంత జనం ఉన్నారు వీళ్ళందరూ ఇశ్రాయేలీలు అని బాలాకు అనే రాజు బిలాము అనేటటువంటి ఒక ప్రవక్తని పెద్ద కొండ మీదకు తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీలందరిని చూపించి, నా తరపున వీళ్ళని దేవుని పేరట వీళ్ళని శపించు, లేకపోతే వీళ్ళని నేను గెలిచేటట్టు ఏం కనిపించట్లేదు, వీళ్ళతో నేను పోరాడలేను, కాబట్టి నీకు ఏం కావాలంటే ఇస్తా, బంగారం ఇస్తా, వెండి ఇస్తా, డబ్బు ఇస్తా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు కావలసింది ఇస్తాను నేను, ఈ జనాలను నువ్వు శపించు అని అన్నాడు బాలాకు బిలాంతో. బిలాం వెళ్ళాడు. మరి నేను వాళ్ళని శపించే ముందు నేను బలులు అర్పించాలని చెప్పాడు బిలాము. ఇదిగో 7 కోడెలను ఇస్తున్నాను, ఇదిగో 7 బలిపీఠాలు కడుతున్నాను, వాటన్నిటి మీద బలిచ్చుకో నువ్వు అని చెప్పాడు. బిలాము వాటన్నిటి మీద బలి చేశాడు. ఇక చెయ్యెత్తి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చూడండి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 7 అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి, అంటే 23:7, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతంలో నుండి, మోయాబు రాజా నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి ఆయన చూచుచున్నాడు, కొండల నుండి ఆయన అతన్ని కనుగొనుచున్నాడు. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏమన్నాడు తెలుసా? అరే దేవుడు వీళ్ళని శపించలేదే, నేనెట్లా శపించగలనయ్యా? దేవుడు వీళ్ళని భయపెట్టలేదే, నేనెట్లా భయపెట్టగలను వీళ్ళను? అది కుదిరే పరిస్థితి ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? బిలాము వల్ల కూడా అవ్వట్లేదు. దేవుడు వాళ్ళకి మాట ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆల్రెడీ దేవుడు ఎప్పుడో ఇశ్రాయేలుకి మాట ఇచ్చేశాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల్లాగా ఇస్రాయేలులాగా చేస్తాను అన్న దేవుడు మాట తప్పి మళ్ళీ అదే జనాంగాన్ని నాశనం చేస్తాడండి ఆయన అన్నటన్నిటికీ నీ మాట తప్పడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని వాడు, చెప్పి నెరవేర్చువాడు. మాట ఇచ్చి నెరవేర్చకుండా, ఇప్పుడు ఆ బిలామే అటు పక్కన మాట్లాడుతున్నాడు, దేవుడు మాట సెలవీయగా స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవు అయింది, నేను దీవించానంతే. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? తన పిల్లలను ఆయన విడిచిపెడతాడా అని బిలాము చక్కగా ఆ బాలాకు అనేటటువంటి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడని. మరి మనం కట్టుకున్న భార్యకే దిక్కు లేదు, కట్టుకున్న భర్తకే దిక్కు లేదు. ఈ రోజున కోపం వచ్చిందంటే అనకూడని మాట అనేస్తారు, దెబ్బ ఉంటాయి. ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది గబగబా, దానికి సత్యంగా ఒట్టిగా ఉంటున్నాయి, దెబ్బలాట అయినప్పుడు మళ్ళీ దెబ్బలాటయ్యా ఇదేదో పూలదండలాగా అయిపోయింది. ఆ రోజున ఏం మాట ఇచ్చారు? కష్టమైనను సుఖమైనను వ్యాధైనను బాధ అయినను నిన్ను విడువకుందునని పెద్దల ఎదుట, సంఘం ఎదుట, ఈ పెళ్లి చేసే పాస్టర్ గారు ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను అని చేశారా? మరి మంగళసూత్రం మాట తప్పటమా కాదా? భర్తలు కూడా అంతే, భర్తలు కూడా అంతేనండి. దేవుని బిడ్డలారా, ఏంటో మామూలు కొట్టుడు కొట్టట్లేదు ఇప్పుడు భార్యల్ని. కొంతమంది భర్తలు మాట తప్పుతున్నారు, భర్తలు పిల్లలు మాట తప్పుతున్నారు, భార్య మాట తప్పుతుంది భర్తతో ఇచ్చినటువంటి మాట. కానీ దేవుడు మాట ఇస్తే స్థాపిస్తాడు. ఆయన మానడు, మాట నెరవేర్చక మానడు. గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడం ఆయన మాట నెరవేర్చడంలో. మనుషులు మాట తప్పుతారు కానీ దేవుడు ఎన్నడూ మాట తప్పడు. ఆయన కృపా బాహుళ్యతలు కూడా ఎంతో గొప్పవి. 146వ కీర్తన కూడా చూడండి, దీన్ని కొంచెం బలమిస్తుంది ఈ మాటకి. 146:6. ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమేం చేశాడంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును చేసినవాడు. ఆయన ఏం చేయడంట? మాట తప్పడు. ఏంటండి ఇంత గొప్పవాడు మాట తప్పనని నీతో మాట్లాడుతూ ఉంటే, మాట తప్పేవాళ్ళని నమ్ముతావేంటి నువ్వు? మాట మీద నిలబడని వారిని అస్తమానం నీ మాట ఒట్టి తీసి గట్టు మీద పెట్టు, మాట మీద నిలబడం మేము అంతే అని అనేవారిని నమ్ముతావేంటి నువ్వు? సముద్రాన్ని భూమిని ఆకాశం చేసిన వాడు మాట తప్పని వాడు ఉన్నాడు. ఊహ్యాం, ఒక మంచి దేవుడు మనకున్నాడు. ఆయన మాట తప్పడు. ఆయన నేను దీవిస్తానని నీతో చెప్పాడనుకో, ఆయన మాట తప్పడు, దీవిస్తాడు. నీ పిల్లల్ని నేను చూసుకుంటానని చెప్తున్నాడు ఆయన మాట తప్పడు. నేను నిన్ను ఆకాశ నక్షత్రాలా చేస్తానన్నాడు, మాట తప్పలేదు. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు, మాట తప్పలేదు. నీ సంతానంలో ఒకడెప్పుడు రాజు అవుతూనే ఉంటాడు, అతని సంతానంలో నుండి లోకానికి నేను రక్షకుని తీసుకొస్తానని చెప్పినటువంటి దేవుడు మాట తప్పకుండా దావీదు గోత్రంలో నుండి క్రీస్తు ప్రభువుని తీసుకొచ్చాడు, మాట తప్పలేదు ఆయన. ఎంత మాట తప్పని దేవుడు మనకుంటే లోకంలో ఉన్నటువంటి వారి మీద, వీళ్ళ మీద మనం ఆధారపడాల్సిన పనే ఉంది. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి నుంచి ఒకసారి వద్దామా? మొదటిది ఏంటి? ఆయన ఏం మానడు? మేలు చేయక మానడు. రెండవది దండింపక మానడు. మూడవది వాత్సల్యత చూపకుండా మానడు. వండర్ఫుల్. రెండవది మాట ఇచ్చి చేయకుండా మానడు. నాలుగవది. ఐదవది చూద్దాం. కీర్తన 55:22.
కీర్తన 55:22 ఆగండి. ఎస్, అదే చదవండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగును. 5వది ఏంటో తెలుసా? కదలనీయడు ఆయన. ఎవరిని? నీతిమంతుల్ని. ఇక ఆయన నీతిమంతుల్ని వాళ్ళ పక్షంగా ఉంటాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళని పోషిస్తాడు, వారి అవసరతల్లో వాళ్ళకు తోడుగా ఉంటాడు. నీతిమంతుల పిల్లలు భూమిని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తాడు. నీతిమంతుల్ని దేవుడు ఖర్జూర వృక్షాల్లాగా పెంచుతాడు. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడేట్టు చేస్తాడు. నీతిమంతులను ఆయన విడువడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన కదలనివ్వడు. దేవుని పిల్లలంగా ఒక మనిషి లేదా ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడో తెలుసా? యేసు ప్రభువుని తమ నోటితో ఒప్పుకొని తమ హృదయములో క్రీస్తు ప్రభువుని దేవునిగా అంగీకరించిన వాళ్ళు నీతిమంతులు అవుతారు. క్రీస్తు రక్తము మనలను మన పాపముల నుండి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తాన్ని నమ్మి ఆయనను నోటితో ఒప్పుకున్న వాళ్ళు నీతిమంతులు అవుతారు. వీళ్ళను దేవుడు ఏం చేస్తాడంట? కదలనీయడు. ఆయన అలాంటి నీతిమంతులను, దేవుని పిల్లలను ఆయన కదలనివ్వడు. సో నీతిమంతులుగా ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో నీతి జీవితాన్ని కలిగి ఉంటారు. నీతిమంతులుగా ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో నీతిమంతుడైన క్రీస్తుతో సహవాసం చేస్తారు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళను దేవుడు కదలనియ్యడు అసలు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులను ఆయన కదలనివ్వడు, వాళ్ళ పిల్లలను కూడా ఆయన కదలనివ్వడు. నీతి మార్గములలో నడుపునట్లుగా దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఉంచుతాడు. నేను నీతిమంతుడుగా ఉండాలి అని అనుకునే వారందరూ ఎవరో తెలుసా? నేను కదలకూడదు అనుకునేవారన్నమాట. నేను నీతి జీవితాన్ని జీవించాలి, నేను నీతిగా బ్రతకాలి అని అనుకునే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని ఆశీర్వాదం నా మీద ఉండాలి అని కోరుకునేవాళ్ళు అన్నమాట. దేవుడు నీతిమంతులను ప్రార్థన విడువక ఆలకిస్తాడు. దేవుని వారి ప్రార్థన ఆలకిస్తాడండి. నీతిమంతులను ఆయన విడువడు, నీతిమంతులను ఎడబాయడు, నీతిమంతులను చెయ్యి పట్టుకు నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు జరుగుతుంది. పిలాతు ఎదురుగా యేసు ప్రభు వారు పాపం చాలా ఇదిగో ఇట్లా తల ఉంచుకొని ఉన్నాడు. ఆయనకి అక్కడ ఎవరు ప్రొటెక్షన్ ఎవరు లేరుగా. ఈ నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేసి పారిపోయే. యేసు ప్రభు వారు ఒక్కడక్కడ ఉండిపోయాడు. ఆ తీర్పు జరుగుతున్న సమయంలో యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మౌనిగా ఉన్నప్పుడు ఆ తీర్పు చెప్పి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతనిలో నాకు ఏ దోషమును కనబడలేను. ఈయన అట్లా అనుకుంటా ఉన్నాడు, ఇతరులో నాకు ఏ దోషం కనబడలేదని అక్కడ పక్కన వాళ్ళందరితో చెప్తా ఉన్నాడు. ఎదురుగా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఇంతలో ఒక ఉత్తరం వచ్చింది, ఒక కాగితం వచ్చిందండి. ఆ కాగితం చదువుతున్నాడు ఇతను. దాని మీద ఏముందో తెలుసా? నువ్వు ఎవరికైతే తీర్పు తీరుస్తున్నావో అతని విషయంలో జాగ్రత్తగా ఉండు, అతను నీతిమంతుడు అని వాళ్ళ ఆవిడ లెటర్ రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అతని జోలికి పోవద్దు, అతను నీతిమంతుడు. రాత్రే కల్లో అతని గురించి నేను చాలా బాధపడిపోయా. రేపు జరగబోయేది ఏంటో నాకు అర్థమైంది. ఈ జనాలందరూ పగబట్టి కక్షతో అతన్ని పట్టిస్తున్నారన్న విషయం నాకు అర్థమైంది. అతను నీతిమంతుడు, అతను జోలికి పోవద్దు, అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని పిలాతుకి వాళ్ళ ఆవిడ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చదివినటువంటి ఈయన ఉత్తరం అక్కడ పెట్టేసి చేతులు ఇతని యొక్క ఈ నీతిమంతునికి అతని యొక్క శిక్షలోనూ దానికి నాకును ఎలాంటి సంబంధము లేదు అని చేతులు గడిగేసుకున్నాడు. ఆయన నీతిమంతుడు. యేసు ప్రభువారు నీతిమంతుడుగా ఉండడాన్ని బట్టి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వమును పాలిస్తున్నవాడు, భూమిని ఆకాశాన్ని చేసినటువంటి పరమ తండ్రి, ఆ సృష్టికర్త ఈ యేసు ప్రభువుని నీతిమంతుడిగా చేసి ఏకైక నామము, ఇక నీ నామమే అన్ని నామముల కన్నా పై నామము అని కదలని వాడిగా చేసేసాడు ఆయన్ని. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ నీతిమంతుణ్ణి కదలకుండా చేసేసాడు దేవాది దేవుడు. సముద్రాలకు దేవుడు, ఆకాశానికి దేవుడు. ఆ దేవుడు నీతిమంతుడైన యేసు ప్రభువుని స్థిరపరిచేశాడు భూమి ఆకాశము ముల్లోకాల్లో. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఆ దేవుడు కదలకుండా చేస్తాడు, వారిని ఎన్నడూ కదలనీయడు అని వాక్యం చెప్తా ఉంది. ఎవరు కూడా నేను ముట్టుకోలేరు అసలు. దేవుని చేత నీతిమంతులుగా ఉండాలి, మనం ఆయన చేత చేయబడాలి. వారెన్నడూ కదలనీయడు. నేను నీతిగా ఉంటే నాకేంటి ప్రయోజనం? నేను అబద్ధాలు ఆడకుండా ఉండడం నాకేంటి ప్రయోజనం? నేను బూతులు ఆడకుండా ఉండడం నాకేంటి ప్రయోజనం? నేను పాపం చేయకుండా ఉండడం నాకేంటి ప్రయోజనం? నేను లంచం తీసుకోకుండా ఉండడం నాకేంటి ప్రయోజనం? నేను ఇష్టానుసారంగా లేకుండా ఇది అణుచుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోవడంలో నాకేంటి ప్రయోజనం? యథార్థమైన జీవితం బ్రతకడం వల్ల నాకేంటి ప్రయోజనం? నీతి కలిగిన బ్రతుకు బతకడం వల్ల నాకేం ప్రయోజనం అని అనుకుంటున్నారేమో. దేవుడు నీతిమంతులను కదలనీయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్టేబుల్. నీ ప్రక్కనున్నవాడు గడ్డి వలె గబగబా పోస్తాడు, ఎండిపోతాడు అంతే, ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు. కానీ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. మొదటి నుంచి వచ్చి ఒకసారి జ్ఞాపకం చేసుకొని రివిజన్ చేసి ముగించేద్దామా? మొదటిది, దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేయక మానడు. రెండవది, దండింపక మానడు. మూడవది, వాత్సల్యత చూపక మానడు. 4, చెప్పి చెయ్యక మానడు. 5, నీతిమంతులను కదలనీయడు. నీతిమంతులు ఆయన కదలనీయడు. ప్రార్థన చేసుకుందాం.